హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఇంతకుముందు కొన్ని వీడియోల్లో రీసెంట్గా కూడా చెప్పినదే అయినా మరికొంత స్పష్టత సమగ్రతల కోసం మరో చిన్న వీడియో ఇస్తున్నానండి. రష్యా నేపథ్యంలో, ఐక్యరాజ్య సమితి నేపథ్యంలో ఈ నకిలీ కణిక గూఢచర్య వలయం వేశ్యా వంశ సంజాత వంశ పారంపర్య గూఢచర్య కుటుంబం నెరపిన ఈ మానవత్వం మీద కుట్ర. ఈ నేపథ్యంలో ప్రపంచాన్ని చుట్టి ఉన్నది చిటికెన వేలి మీద భూగోళాన్ని ఆడిస్తున్నానన్న పెర్వర్షన్తో చెర్లాటలాడినది అయినటువంటి ఈ వంశం, అందులో చివరివాడు డ్రామోజీ. ఈతగాడు కన్న కలలు తాత తండ్రుల నుంచి సంక్రమించిన పెర్వర్షన్తో జగజ్జేత అలెగ్జాండర్ ది గ్రేట్, వాడు వేశ్యాపుత్రుడే. పీటర్ అనుకుంటా వాడి తండ్రి పేరు. వాడికి ఉంపుడు గత్తె కొడుకు అలెగ్జాండర్. ఫిలిప్స్ అనుకుంటాను అతడి తండ్రి పేరు, నాకు ఇప్పుడు పేరు సరిగా గుర్తులేదు. కావాలంటే ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ప్రారంభమయ్యాక అలెగ్జాండర్ మీద వచ్చిన హాలీవుడ్ సినిమాలో చారిత్రాత్మక అంశాలతో సహా అందులో వివరించారు. అందులో కూడా ఉంపుడు గత్తె కొడుకే కాబట్టి మీరు పరిశీలించుకోవచ్చు. అలాంటి వాళ్ళే డ్రామోజీకి ఇష్టలు అవుతారు. కాబట్టి ఉన్నవి లేనివి కూడాను చెప్పి అలెగ్జాండర్ ది గ్రేట్. ఇలాంటి చోట 1920లో ఏర్పడినటువంటి 19 ప్రాంతాలు దేశాలు కలిసి ఒక యూనియన్గా యుఎస్ఎస్ఆర్, లెనిన్ అనేటటువంటి ఏది కార్ల్ మార్క్స్, ఎంగెల్స్ వీళ్ళందరి ఆ క్యాపిటలిజంకి వ్యతిరేకంగా సోషలిజం వాళ్ళు చచ్చాక, వాళ్ళు బ్రతుకున్నప్పుడు అది ఆదరింపబడలేదండి. తరువాత ఒక ఎక్స్పెరిమెంటల్గా బోల్షవిక్ విప్లవం, రైతుల విప్లవం, మన దూబగుంట్ల రోసమ్మ సారా వ్యతిరేక ఉద్యమంలాగా ఒక ఉర్రూతలూగి, తర్వాత నాజిజం కూడా ఉర్రూతలూగింది చూడండి. ఉర్రూతలూగింపదలుచుకుంటే మీడియా చేయగలిగింది అప్పుడు, ఇప్పుడు సాధ్యం కావడం లేదు. కాబట్టి ఆ ఊపుతో 1920లో యుఎస్ఎస్ఆర్, యూనియన్ సోవియట్ ఆఫ్ సోషల్ రిపబ్లిక్ ఏదో పేరుంది, అది 1990లో మొక్కలు చెక్కలు అయింది. సరళీకృత ఆర్థిక విధానాలు, పెరిస్త్రోయిక, గోర్బచేవ్, డ్యూయల్ డ్రామా విత్ బోరిస్ యెల్ట్సిన్. ఆ పెరిస్త్రోయిక తర్వాత జస్ట్ 2 ఏళ్లలో కుప్పకూలిపోయింది రష్యా. ఈసారి 21 మొక్కలైంది. ఎక్కడున్న అణ్వాయుధాలు చెప్పుకున్నారు, ఎక్కడున్న ఆస్తులు అక్కడ ఎక్కడ ఎవరికి అమ్మబడ్డాయో కూడా తెలియదు. ఈసారి 21 మొక్కలు. అది చేయడంలో డ్రామోజీ ఆశ ఏంటంటే, ఇప్పటి వరకు ప్రచ్ఛన్నం అంటే ఇద్దరిని చూపిస్తూ ఉన్నాను, అమెరికా రష్యాని కూల్చిపారేస్తే తర్వాత చైనా అయినా దాని ఆ కమ్యూనిజం గోడ లోపల, ఇప్పుడైతే చైనాని చాలా బలవ పెట్టానని పైకారణం చూపించుకున్నారు, కానీ చైనాని కూడా పేక మేడన కొట్టినట్టు ఇలా కొడితే అయిపోతుంది. అమెరికా అయితే తను చేసిన దద్దమ్మ లేదా పెద్దన్న వాడైనా అంతే, పేక మెడల్. ఇప్పుడు చిన్న షార్ట్స్లో, మీమ్స్లో వీటిలో చూపిస్తుంటారు చూడండి, ఇంత ఎత్తున పేకలు ఇట్లా పెట్టి కొడితే డ్రమని పడిపోయినట్టు అలా పడిపోతాయి. కాబట్టి అవి తన చేతిలోని బొమ్మలు, తన జేబులోని బొమ్మలు తాను ఎప్పుడు తీసి డ్రైనేజ్లో పడేస్తే అప్పుడు పోతాయి. కానీ అసలు కొరివి ఏది అంటే భారత్. దీన్ని ముక్క చెక్కలు కొట్టేస్తే తర్వాత నింపాదిగా అమెరికానైనా మటాష్ అనిపించవచ్చు, చైనానైనా మటాష్ అనిపించవచ్చు. ఆల్రెడీ ఇప్పటికే ఐక్యరాజ్య సమితి పేరిట ప్రపంచం మీద గ్రిప్ తనకున్నది. మీకు అందరికీ తెలియని, పెద్దగా ప్రచారం లేని ఒక విషయం చెప్తాను. ఈ సౌదీ సహా ఒపెక్ కంట్రీల్లో, అరబ్బు దేశాల్లో చాలా చోట్ల సుల్తాన్లు, నవాబులు అన్న వాళ్ళు ఈ 100 ఏళ్ల లోపుల వాళ్ళండి. 100 ఏళ్ళు కూడా కాదు, యుఎన్ ఏర్పడినప్పుడు అంటే
1900 రెండో ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఇది అంటే 37 తర్వాత 1937 తర్వాత 40లోనో ఎప్పుడో ఈ ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. అప్పట్లో కొన్ని అంతర విప్లవాలు లేకపోతే దేశం లోపల కల్లోలాలు రేగినాయి. అప్పుడు ఆయా దేశాల్లో ముఖ్యంగా సౌదీలో అయితే ఒక సంపన్నుడు నేను సుల్తాన్గా ఉంటాను అన్నాడు. వెంటనే ఐక్యరాజ్య సమితి గుర్తించేసింది. అలాగా ఆయా దేశాల సుల్తాన్లు, నవాబులు పెట్రో డాలర్లతో ఆ పదవులు కొనుక్కున్నారు. నవాబు అన్న మాట వింటే మనకి సహజంగా జనాంతికంగా ఉన్న భావం ఏంటంటే వంశపారంపర్యం అనుకుంటాం. వాడి తాత ముత్తాతలు 200 ఏళ్ళ ఏదో బ్రిటిష్ బకింగ్హామ్ ప్యాలెస్ లాగా వాళ్ళు కూడా ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళేమో అనుకుంటాం. ఏమీ లేదండి, జైపూర్ రాజు కూడా అదే కదా. చలువరాతి గనులు ఎక్కువ ఉన్నవాడు తర్వాత బ్రిటిష్ వాడి చేత రాజుగా గుర్తింపబడ్డాడు. ఆ వంశంలో ఒకడింత లావాటి వాడు ఉంటే వాడు రోజుకి 50 చపాతీలు తింటే వాడు వేసుకున్న సాల్వార్ కమీజుల్ని కూడా మనం జైపూర్ మ్యూజియంలో డబ్బులు పెట్టి చూసుకొని మరీ వస్తాం. అది టూరిజం మనల్ని చేసే మోసం కూడా. అలాగా 1990లో రష్యాని మళ్ళీ మొక్కచక్కలు చేసేస్తే 91లో రాజీవ్ని అవసరమైతే వేసేయవలసి ఉంటుంది. ఎందుకంటే పెళ్ళాన్ని పక్కన పెట్టేసి బోఫర్సుల్ లాంటి బురదల్లోకి దిగిన అనుభవంతో పెళ్ళాన్ని ఇంకా నువ్వు నాకు పిఏవి కాదు ఇంట్లో ఉండు అనేసి తల్లి సహచరులైనటువంటి ఆ సీనియర్స్ ఎస్బి చవాన్, పివి నరసింహారావు ఇలాంటి వాళ్ళ వైపు ఒరిగాడు. కాబట్టి రామోజీ అదే 89లో విపి సింగ్తో చేసినా కూడా సరే మేము ప్రతిపక్షంలో కూర్చుంటాం, అతిపెద్ద పార్టీ ఇన్ పార్లమెంట్గా అవతరించినా సరే మాకొద్దు, మేము అలయన్స్లు చేయం, మేము పక్కన కూర్చుంటామనేసి కూర్చునేటప్పుడే అప్పటికే పెళ్ళాన్ని ఇంట్లో కూర్చోబెట్టాడు రాజీవ్. కాబట్టి తల్లిలాగా రాటు తేలతాడేమో కాబట్టి అతన్ని వేసేయాలన్న ప్లాన్ ఆల్రెడీ ఉంది. 91లో వేసేశారు. ఆ వేసేసినప్పుడు పీవీనే పదవిలో కూర్చోబెట్టడంలో ఆ బ్రాహ్మణుడి మీద, అతడి మేధస్సు మీద ఈ రామోజీ గారికి చాలా కోపం. అదే అతడు ఆయన పార్థివ దేహాన్ని అవమానిస్తూ చూపెట్టుకున్నారు కూడా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ తిరిగి తమకి గ్రిప్ వస్తుందని భ్రమపడి. కాబట్టి పివి నరసింహారావుని ఆ సీట్ ఎక్కించి అదేవిధంగా అనివార్యంగా విపి సింగ్, బోన్సీ బాబా, చంద్రశేఖర్లు ప్రధానమంత్రులుగా ఉండి వెలగబెట్టిన ఆ 2 సంవత్సరాల కారణంగా బంగారం తనఖా పెట్టినంత ఆర్థిక ఒడిదుడుకులు దేశం ఎదుర్కొన్నప్పుడు ఇక తప్పనిసరి పివి నరసింహారావు కూడా ఆర్థిక సరళీకృత విధానాలకి తెరిచాడు. అచ్చం గోర్బచేవ్ పెరిస్త్రోయికా లాగా. అలాగే ఇక్కడ కూడా హర్షద్ మెహతాలు, ఆర్టిఫిషియల్ బూమ్లు, ఆర్థిక నిపుణుడు, అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నవాడు మన్మోహన్ సింగ్, తర్వాత సోనియా చేతిలో పప్పెట్ ప్రధాని, అతగాడు పసికట్టలేకపోయాడు. ఇలాంటి ఆ మండల్ రచ్చ విపి సింగ్ హయాంలో కోర్టుకి ఇవ్వబడితే ఇది రిజర్వేషన్ల రచ్చ పివి హయాంలో కోర్టు తీర్పు వచ్చింది. ఇక ఆత్మాహుతులు, గోల దేశం మొత్తం తగలబడింది. ఇంకోవైపు మందిర్, అద్వానీ, రథయాత్రలు, కరసేవలు, హుంకారాలు. వీటన్నింటి నేపథ్యంలో భారత్ని ముక్కలు కొట్టేస్తే మరు నిమిషం యుఎన్ దాన్ని ఒప్పేసుకుంటుంది. 550 ముక్కల్ని ఆయా ముక్కలకి ఉండేటటువంటి ఆ లోకల్ రాజకీయ నాయకుడు, మాజీ సంస్థానాధీశులు లైక్ డిగ్గీ రాజా ఆర్ఎల్స్ విపి సింగ్లు లేదా గాలిపటంగాళ్ళు ఇలాంటి వాళ్ళందరితో ఆ 550 ముక్క చక్క దేశాలని యుఎన్ గుర్తిస్తుంది. ఆనక యుఎన్ ఏంటి తొక్క, దీని జనరల్ సెక్రటరీ అది ఎన్నుకోవడాలు కావు, ఏమీ కావు. నాది, నా వంశానిది, వంశ పారంపర్యంగా ఇక ఇది ఉంటుంది, నేను ప్రపంచానికి అధినేతని, జగజ్జాతని అంటే దాన్ని ఒప్పుకోవడానికి తురక దేశాలన్నీ సిద్ధం. ఎందుకంటే మీరు సామంతులు, వాడికి అంత కెపాసిటీలు లేవు. కాబట్టి తమ దేశం వరకు తమ వంశ పారంపర్యంగా తమ నవాబులు, సుల్తాన్లు అయితే చాలు.
ఇదే స్థితి అమెరికాకైనా, ఆల్రెడీ యూరోప్లో ఉన్న చాలా దేశాలకి అధ్యక్షులు వంశపారంపర్యులే. డచ్లకైనా, స్పెయిన్లకైనా, పోర్చుగల్కైనా, ఫ్రెంచ్కైనా, బ్రిటిష్కైనా అధ్యక్షులైతే అలాగే నడుస్తారు. కాకపోయినా మళ్ళీ అదే సంస్కృతిని తిరిగి పునరుద్ధరిస్తారు. ఈ విధంగా అలెగ్జాండర్ ది గ్రేట్ వేశ్యాపుత్రుడి పేరిట ప్రచారింపబడిన కళ డ్రామోజీ ది గ్రేట్ వేశ్యాపుత్ర వంశం నెరవేర్చుకోవాలనుకున్నది. దాన్ని ఈశ్వరుడు వాడిని ఆశ పెట్టినట్టు వాడికి నడిచింది. ఎప్పుడు భద్రాచల రామదాసుకి జైలు శిక్ష విషయం కారణంగా సామాన్య హిందువులకి ఒళ్ళు మండితే పైకి చెప్పబడిన కారణం పన్ను సొమ్ము ఎగ్గొట్టి దాంతో గుడి కట్టాడన్నది నిజమది కాదు. ఇలాంటి క్విడ్ ప్రోకోలు మళ్ళీ ఇంకో గుడి కడతామని ఇంకో ఊరిలో నువ్వు పాటలు పాడు, జనం డబ్బులు ఇస్తారు, ఏదో ఇంత గుడి కడతాం, నీకింత నాకింత అంటే రామ ఒప్పుకోను అన్నందుకు ఆ కంచర్ల గోపన్నని రామదాసుని పెట్టిన బాధ పెట్టకుండా శిక్షించినందుకు హిందువుల్లో రగిలితే అది చల్లార్చుకోవడానికి ఒక డ్రామా, కళలోకి రాముడు రామోజీ అయ్యి, లక్ష్మణుడు లక్ష్మోజీ అయ్యి, కళలోని సొమ్ము ఇళ్ళలోకి ఎలా వస్తుందండి? దానికి ప్రూఫ్ కూడా కావాలి. అందుకోసం కంసాలి ఇంట్లో రామమాడలు చేయించి తానీషాగాడి బెడ్రూమ్లో తెరిస్తే పోస్తే ఆ కుట్ర అర్థమయ్యి అప్పటి హిందువులకు ఒళ్ళు మండి తానీషాగాడిని ఔరంగజేబుకు పట్టిస్తే ఆ జైల్లోనే చచ్చాడు వాడు. అప్పటి డ్రామోజీ గాడి ఎవడైతే ఈ కళ డ్రామాకి దర్శకుడో, నేను అది ఆల్రెడీ నా బ్లాగ్లో చెప్పానండి, వీడియో కూడా ఇచ్చానేమో నాకు గుర్తులేదు. వాడు ఔరంగజేబుతో పాటు వెళ్ళి ఇచ్చానండి. ఈ నకిలీ కణిక అనువంశీయ గూఢచర్యానికి అజంప్షన్స్ అండ్ సర్కమ్స్టాన్షియల్ ప్రూఫ్స్, ప్రతిపాదనలు, ఆ ప్రతిపాదనల నిరూపణలు వీడియోలు ఇచ్చానండి. ఆ విధంగా వెళ్ళి ఔరంగజేబు దగ్గర కూడా ఉండి తర్వాత తిరిగి వచ్చేసి నిజాం పంచన చేరి నిజాం గాడికి వెన్నుపోటు పొడిచి, డ్రామోజీ లక్షణమే వెన్నుపోటు, అదే చంబా చేత మామకి చేయించి ఎక్స్పోజ్ అయ్యింది. దట్స్ ఆల్. కాబట్టి భారత్ని ముక్కలు కొట్టి ఆ తర్వాత యుఎన్ని చేపట్టి జగజ్జేత అయిపోవాలనుకున్న వాడు, కుడితే మనిషి చావాలని కోరుకోబోయిన చీమ నేను కుడితే సావాలి అని అనుకొని చావు అది కుట్టగానే మనం నలిపి చంపేస్తాం. అలా వాడి బ్రతుకు తిరగబడింది. అప్పుడు నడిచిందన్నా ఈశ్వరేచ్ఛతోనే, ఇప్పుడు తిరగబడిందన్నా ఈశ్వరుడి ఇచ్ఛతోనే. కాబట్టి వాడి జగజ్జేత కళ ఎలా నాశనమయ్యి వాడు చచ్చి వాడి మరొక కొడుకు వాడి కర్మఫలంగా ఇతడి కర్మఫలం అతడి కొడుకు కూడా అనుభవించాడు. క్యాన్సర్ బాధితుడై అతడు చనిపోతే ఇప్పుడున్న డ్రామోజీ కిడ్ రామోజీ అతగాడు నిర్వహిస్తున్న పత్రిక చూస్తే మీకు తెలుస్తుంది కదా కర్మఫలం తరతరాల్ని ఎలా వెంటాడుతుందో. కాబట్టి ఓరి కిడ్ రామోజీ, ఓరి చంబా, వాడేదో గ్రేట్ అనుకునే డ్రామోజీ పరుగులెత్తి చేసావు కదా, ఇప్పుడు కర్మఫలం అనుభవించు రాజా. అరి ఓ చంబా, అర్థమవుతుందా? నీ ఖాళీ మెదడుకి అర్థం కాదు, కానీ నీ కొడుకు మందలదిరి మాలో ఒక నాలుక నత్తి, నాలుక మందం, బుర్ర అసలు లేదు. అతగాడికి కూడా నువ్వు చెప్పినా కూడా బహుశా అర్థం కాదేమో అతడికి, ఎందుకంటే యాక్సెస్ చేయగలిగిన నాకు అతడి దగ్గర కనిపించట్లేదు. ఓకే, ఇదయ్యా విషయం. ప్రియ పుత్రులారా, హరి ఓం. నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, స్ప్రెడ్ దీస్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.